హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సింగ్ అశ్విని ఛానల్. ఇవాళ మన వీడియోలో ఓల్డ్ షర్ట్ని న్యూ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేసేయాలనేది చూసేద్దామండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, చాలా ఈజీ అండి. నేను ఇప్పుడు షర్ట్కున్న హ్యాండ్స్ని తీసేస్తున్నాను, కట్ చేసుకుంటున్నాను. నేను ఈ వీడియోకి చాలా ఈజీగా ఉండేది కాబట్టి ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసేయండి. మనం ఈ షర్ట్కి ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఫ్లాట్గా పరుచుకోవాలి. నీట్గా చేసేసి మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవాలి. బాడీ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. స్కేల్తో డ్రా చేసుకోవాలి. మనం స్కేల్తో డ్రా చేసుకోకపోతే నీట్నెస్ రాదు కటింగ్ అనేది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. 9 ఇయర్స్ పాపకు కాబట్టి 5.5 సరిపోతుంది ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్కి ఎప్పుడైనా సరే అక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాల్సి ఉండేది. డ్రా చేసుకొని ఇలాంటి స్కేల్స్ దొరుకుతాయి మార్కెట్లో, చక్కగా ఆర్మ్ రౌండ్ గీయటానికి ఆ స్కేల్ యూస్ చేస్తే సరిపోతుంది. బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. 1 ఇంచ్ ఖర్చు కింద వదులుతున్నాను సైడ్స్. మనం బాడీ పార్ట్కి ఎప్పుడు కూడా 1 ఇంచ్ కర్వ్ షేప్లో కట్ చేయాలి, లేకపోతే సైడ్స్ అన్నీ కిందికి జారినట్టు చండాలంగా వస్తాయి. కాబట్టి మనం నీట్గా రావాలి. ఫ్రాక్ అంటే 1 ఇంచ్ ఎడ్జెస్ తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిల్ పార్ట్కి నేను ప్రిల్ పార్ట్కి నెక్స్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా. ఉన్న క్లాత్ అంతా యూస్ చేస్తున్నాను. అలా యూస్ చేయటం వల్ల హైట్ వచ్చింది. టాప్ లెంత్ వచ్చేసి ఇవి ఏంటంటే జీన్స్ మే టాప్ లాగా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మిగిలిన హ్యాండ్స్ పార్ట్ను కూడా ఓపెన్ చేసేసి ఈ ప్రిల్ పార్ట్కి అటాచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టిచ్చింగ్ కూడా చూసేయండి. మనకి చాలా ఈజీగా ఉండిద్దండి. ఇది జీన్స్ మీద వేసుకునే టాప్స్ లాగా యూస్ అవుతుంది. కాలర్ అలానే ఉంది. మనం చేయాల్సిందల్లా వచ్చేసి ప్రిల్ పార్ట్ ఒకటి, హ్యాండ్ పార్ట్ ఒకటి, ఈ 2 పార్ట్స్ మనం స్టిచ్ చేయగలిగితే ఓకే. హ్యాండ్స్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ కింద. ఇక్కడ ఏంటంటే జీన్స్ టాప్ కాబట్టి లుక్ వైజ్ బాగుండాలంటే నేను చిన్న చిన్న ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ మీద కుచ్చులు పెట్టేద్దామండి. వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవటమే. నేను చక్కగా నెక్ పార్ట్ స్టిచ్ చేసే పని లేదు. జస్ట్ కింద బాడీ పార్ట్కి ప్రిల్స్, పైన హ్యాండ్స్ పెట్టుకుంటే మనకి టాప్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇలా ఇంట్లో వాడని షర్ట్లు ఏమైనా ఓల్డ్ షర్ట్స్ ఉంటే ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకుంటే బాగుంటాయి. సైడ్స్ అటాచ్ చేసేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫైనల్ లుక్ చూసేయండి. లుక్ ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్